మార్నింగ్ ఈ రోజు మనం స్పోకెన్ ఇంగ్లీష్ లో భాగంగా ఏ విధంగా క్వశ్చన్స్ వేయటం నెగటివ్ క్వశ్చన్స్ వేయటం అనేది నేర్చుకుందామండి. అసలు మాట్లాడటం అంటే క్వశ్చనింగ్, ఆన్సరింగ్, స్టేట్మెంట్స్, ఇంకా కావాలంటే కమాండ్స్, రిక్వెస్ట్, ఇవే కదా మనకు. అందులో భాగంగా ఈ స్టేట్మెంట్స్, క్వశ్చన్స్ వేయటం, నెగిటివ్ క్వశ్చన్స్ వేయటం, ఇవన్నీ మనం నేర్చుకుందాంగా. అవి రాకపోతే అసలు మనకు ఇంగ్లీష్ వచ్చినట్టు ఏముందండి? ఏమి లేదు కదా. ఊరికే రాయటం, టెన్సెస్ వరకు నేర్చుకుంటే మళ్ళీ వాటిని క్వశ్చన్స్ వేయటం ఎట్లా? టెన్సెస్, పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ నేర్చుకుందాం. మరి వాటిని క్వశ్చన్ వేయాలి కదా. రేపు వెళ్ళావా, రేపు వస్తావా, ఏం తింటున్నావు, ఎందుకు వెళ్ళావు, ఏ రావా, ఇవన్నీ రావాలి కదా. ఇట్లా వస్తేనే కదా మనకు ఇంగ్లీష్ వచ్చినట్లు. అవే ఇప్పుడు నేర్చుకుందామండి. ఎస్, స్టేట్మెంట్ ఫస్ట్ ఐ గో టు ద మార్కెట్ ఉందండి. ఐ గో టు ది మార్కెట్, మార్కెట్ డైలీ, మార్కెట్ డైలీ ఇది ఉందండి. నేను ప్రతిరోజు కూడా మార్కెట్కి వెళతాను, అదే కదా. మరి దీన్ని క్వశ్చన్ చేయాలి. ఏ విధంగా? ప్రతిరోజు నువ్వు మార్కెట్ వెళ్తావా అని క్వశ్చన్ చేయాలి. ఎలా క్వశ్చన్స్ చేయాలంటే ఒకటండి, హెల్పింగ్ వర్బ్స్ కావాలి. హెల్పింగ్ వర్బ్స్ లేని క్వశ్చన్స్ చేయలేము. హెల్పింగ్ వర్బ్స్ అంటే మీరు ఒక వీడియో చూసినట్టున్నారు కదా, లేకపోతే చూడండి. ఏమిటి? యామ్ ఈజ్ వాజ్ వర్, కెన్ కుడ్ షల్ షుడ్ విల్ వుడ్ మే మైట్, ఇవన్నీ కూడా హ్యావ్ హ్యాస్, ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్స్ అండి. ఈ హెల్పింగ్ వర్బ్స్ తో మాత్రమే మనం క్వశ్చన్స్ తయారు చేయగలం. మీకు డౌట్ వచ్చింది కాదండి, వాట్ అండి, విచ్ అండి, వెన్ అండి, ఇవి ఉంటాయి. అవునండి, కొన్ని క్వశ్చన్ ప్రొనౌన్స్ ఉన్నాయి. ఏమిటి? వాట్, వచ్చి, వెన్, వేరు, వేరు, వై, ఇటువంటి కొన్ని ఉన్నాయి. అవి కూడా ముందు పెట్టాలంటే ముందు ఈ క్వశ్చన్స్ అయితే రాయాలి. వచ్చిన తర్వాత మీకు కూడా నేను చెప్తాను కదా, మీకు ఏమీ వదిలిపెట్టను, మీకు వచ్చేదాకా నేను చెప్తూనే ఉంటాను. ఎస్, ఐ గో టు ద మార్కెట్ డైలీ అండి. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనుకున్నా. ఓకే, దీన్ని క్వశ్చన్ చేయటం ఎట్లా? నేను ఒకటి చెప్పాను, మీకు గుర్తుందా? ప్రతి వెర్బ్లో కూడా ఏది దాకుంది? సంథింగ్ ఈజ్ హిడెన్ టు ఎవ్రీ వర్బ్, ఎవ్రీ ప్రెజెంట్ వర్బ్. మీకు వచ్చిందా? మీకు వచ్చిందా? జ్ఞప్తికి వచ్చిందా? ఎస్, చూద్దాం, ఇప్పుడు చూద్దాం. మర్చిపోతే గో ఉందనుకోండి, ఇది ఎట్లా ఏర్పడుతుందంటే డూ ప్లస్ గో, డూ ప్లస్ గో అయితే గో. అదేంటండి, గోలో ఎప్పుడు డూ ఉందని నాకు తెలియదు కదా. ఏంటి డూ డూ అంటారంటే, అవునండి, డూ దాగుంది. ప్రతి ప్రెసెంట్ వెర్బ్లో, ప్రెసెంట్ టెన్స్ వెర్బ్లో కూడా సి అంటే డూ ప్లస్ సి అండి, కెన్ అంటే డూ ప్లస్ కెన్ అండి, వాక్ అంటే డూ ప్లస్ వాక్ అండి. ప్రతి వెర్బ్లో కూడా డూ దాగుందండి. మీరు కనపడదు ఏంటండి? కానీ ఎందుకు కనపడుతుంది? నీకు అవసరం వస్తే కనపడుతుంది. నువ్వు అవసరం వచ్చినప్పుడు దాన్ని బయట తీయాలి కదా. లోపల బుట్టలో ఉన్న బాటిల్లో ఎట్లా కనపడుతుంది? బుట్ట తీస్తే కానీ వస్తుంది, పైకి రాదు. అట్లానే గో ఉంది, గోలో నీకు ఎట్లా కనపడుతుంది? దీనికి అవసరం వచ్చినప్పుడు తింటుంటే బయటకు తీయాలి కదా. బయట తీస్తే డో బయటకు వస్తుంది. ఎట్లా బయటకు వస్తుందో చూద్దాం. ఎస్, ఐ గో టు ద మార్కెట్ డైలీ. నేను మార్కెట్కి డైలీ వెళ్తానా? అది నువ్వు ప్రశ్న వేసుకోవాలి. ప్రశ్న వేసుకోవాలంటే ఏం కావాలి? హెల్పింగ్ వర్బ్ కావాలి. హెల్పింగ్ వర్బ్ ఎక్కడ ఉంది? ఇదిగో ఈ వెర్బ్ లో దానికి ఉందండి. ప్రెజెంట్ టెన్స్ వెర్బ్ లో ఏం హెల్పింగ్ దానికి ఉంది? డూ అనేది ఉంది కదా. ఇప్పుడే కదా మనం నేర్చుకుంది. ఎస్, డూ ఉంది పెట్టుకోండి, డూ. ఇది సబ్జెక్ట్ ఐ ఎక్కడ కూడా బిగ్ లెటర్ రాయాలండి, క్యాపిటల్ లెటర్ ఉండాలి, అవునా? డూ ఐ గో. దీంట్లో నుండి ఆల్రెడీ తీసుకొచ్చాము కాబట్టి మరి ఇంకా తగ్గలేదేంటండి? ఏ దొక్కుతుంది? గో దొక్కుతుందా? జీ ఒకటే ఉంటుందా? మన దగ్గర నుండి కొంచెం ఏదో పోసుకుంది, బ్లడ్ పోతుందండి, పోయినంత మాత్రం సన్నగా అయిపోయి అయిపోతాం మనం, కావు కదా. అట్లానే గోలో డూ వచ్చేసింది కాబట్టి వచ్చేసింది. వచ్చినా కూడా దాని రూపం మారలా. మనం ఏం చేస్తాం? ఎస్, డూ ఐ గో టు ది మార్కెట్ డైలీ క్వశ్చన్ మార్క్. డూ ఐ గో టు ద మార్కెట్ డైలీ? నేను మార్కెట్కి ప్రతిరోజు వెళ్తానా? క్వశ్చన్ ఎంత ఈజీగా ఉందో చూడండి. ఇప్పుడు దాకా డూ ఎప్పుడు పెట్టుకోవాలి, డిడ్ ఎప్పుడు పెట్టుకోవాలి, కెన్ ఎప్పుడు పెట్టుకోవాలి, హ్యావ్ ఎప్పుడు పెట్టుకోవాలి, హ్యాస్ ఎప్పుడు పెట్టుకోవాలి, పిచ్చిగా మీకు ఆలోచనలు పరంపరలుగా వచ్చేస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు మరి